సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 33వ సర్గము. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము. కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహము. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనం చేసి ఇలా అంటున్నారు: ఓ మహారాజా, సర్వత్రా సంచరించినట్టి వాయుదేవుడు అపమార్గాన్ని అవలంబించి మమ్మల్ని బలాత్కరింపదలిచాడు. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించాడు. మేము తండ్రి చాటు బిడ్డలము. పతిని ఎన్నుకొని విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము. మమ్మల్ని నీకిచ్చి పెండ్లి చేయునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికాం. మేమందరం ఇలా పలుకుతుండగా మా మాటలను పట్టించుకోకుండా ఆ పాపాత్ముడు మమ్మల్ని తీవ్రంగా కొట్టాడు. తేజస్వియు పరమధార్మికుడును అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతోటి ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, క్షమాశీలురు, చేయదగిన పనిని మీరు చక్కగా చేశారు. ఐకమత్యంతో మెలిగి మన వంశగౌరవాన్ని నిలబెట్టారు. బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధులను క్షమించు గుణము కలిగి ఉండుట అన్నది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగి ఉండుట అరుదైన విషయము. మీరందరూ ఐకమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. కుమార్తెలారా, పాత్రులకు దానము చేయుట వలనను, సత్యప్రవర్తన వలనను, యజ్ఞములను ఆచరించుట వలనను కలిగడి మహాఫలములన్నీ కూడా క్షమాగుణము కలిగి ఉండుట వలన లభిస్తాయి. క్షమ యశస్కరము, పరమధర్మము. ఈ జగత్తంతయు క్షమపైననే నిలిచి ఉన్నది. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధి కలవాడును అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణంగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగా ఆలోచించాడు. ఈ కాలమునందే చూళి అను పేరుగల ఒక మహాముని ఉండేవాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపం చేస్తున్న ఋషికి ఊర్మిళ తనయ అయిన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేస్తూ ఉంది. రామ, ఈ కథను వినుట వలన నీకు శుభమగును. ఆ సోమద నిత్యము కూడా మహర్షికి నమస్కరిస్తూ సేవలు చేస్తూ ఉంది. కొంతకాలం తరువాత ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడయ్యాడు. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళిముని ఆమెతో ఇలా అన్నాడు: నీ సపర్యలకు సంతోషించాను. నీకు శుభమగుగాక. నీకేమి కావలీనో కోరుకొనుము అన్నారు. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయింది. తరువాత మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యము గల ఆమె మృదు మధురంగా ఇలా అంది: ఓ మహాముని, నీవు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యుడవయ్యావు. ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదించుము. నేను నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని ఆచరించుచున్నదానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికిని భార్యను కాను, కాబోను. నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు, నీకు పుణ్యముండును. ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూళి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గురించి మంత్రులతో సమాలోచన చేస్తున్న సమయంలో సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలతో తొలతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 100 కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించాడు. మహాతేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను కుమార్తెలను ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఓ రఘునందన,
అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవముతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను, వారిని పెండ్లాడెను. బ్రహ్మదత్తుని కరస్పర్శ తగిలినంతనే ఆ 100 మంది వధువుల గూని స్థితి మాయమయ్యను. వారి మనోవ్యధలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లారు. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి గూని స్థితి నుండి విముక్తి పొందుటను చూసి ఆ కుశనాభ మహారాజు ఎంతో సంతోషించాడు. హర్షాతిరేకముతో పదే పదే పులకితగాత్రుడయ్యాడు. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవాన్ని జరిపిన తరువాత కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరానికి పంపాడు. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపించారు. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లాడినందులకు, వారి వైరూప్యములను తొలగించినందులకు ఎంతో సంతోషించింది. వరుసగా తన కోడళ్లను సుకుమారంగా నిమురుచు వారిని అభినందించింది. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 33వ సర్గము సంపూర్ణం. శుభం.